ఇప్పుడు బ్రహ్మ వరం పుణ్యమాని తారకాసురుణ్ణి శివ తేజస్సుతో పుట్టిన సుబ్రహ్మణ్యుడు తప్ప మరెవ్వరూ వధించలేరు. అది బ్రహ్మ అయినా విష్ణు అయినా చివరికి పరమేశ్వరుడైనా సరే. అలా వరాలు పొందిన తర్వాత తారకాసురుడు సోనితం అనే వాడి నగరానికి చేరుకుంటాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో శుక్రాచార్యుడు అంటే రాక్షసుల యొక్క గురువు ఆయన ఈ తారకాసురుణ్ణి ముల్లోకాలకు సార్వభౌముడిగా పట్టాభిషేకం చేస్తాడు. రాక్షసుడైన తారకాసురుడు పరిపాలన అద్భుతంగా చేశాడు. ఎంతలా అంటే భూమిని దున్నకుండానే పంటలు పండేట, ఎవ్వడికి దుఃఖం అనేది కలగట్లేట. సూర్యుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు, అద్భుతంగా వెన్నెల కురిసేదిట, అద్భుతమైన వాయువులు వీస్తూ ఎక్కడ అగ్ని ప్రమాదాలు లేకుండా చివరికి సముద్రుడు కూడా ఎక్కడ కట్ట దాటకుండా అదుపులో ఉండేవాడు. అంతా బానే ఉంది, కానీ ఆ తారకాసురుడి యొక్క తల్లి ఆజ్ఞ ఉంది కదా, అది నెరవేర్చడం కోసం, ఆ తల్లిని సంతోష పెట్టడం కోసం దేవతలను మాత్రం తీవ్రంగా బాధించేట. దేవతల దగ్గర ఉన్న అద్భుతమైన వస్తువులన్నీ లాక్కున్నాడు. అంటే ఇంద్రుడు భయంతో స్వయంగా తన ఐరావతాన్ని తానే ఇచ్చేసాడు. కుబేరుడు నవ నిధులు ధారపోసాడు తారకాసురుడు. వరుణదేవుడు శ్వేతాశ్వాలను ఇచ్చేసాడు. సూర్యుడు ఉచ్చైస్రవం అని అద్భుతమైన గుర్రం, అంటే ఈ క్షీరసాగర మథనంలో బయటపడిన వాటిలో అదొకటి, దాన్ని తీసుకెళ్లి ఇచ్చేస్తాడు. ఋషులందరూ తీసుకెళ్లి కామధేనువుని ఇచ్చేస్తారు. అలా తారకాసురుడు ముల్లోకాలను అదుపులోకి తీసుకుని ఏకంగా ఇంద్ర పదవినే అధిరోహించి దేవతలందరినీ ముప్ప తిప్పలు పెట్టాడు. దేవతల్ని తరిమేసి ఆ ప్లేసుల్లో అంటే ఆయా పదవుల్లో దైత్యులను అంటే రాక్షసులు అనుకోవచ్చు ఒక విధంగా వాళ్ళని నియమిస్తారు. దేవతలందరికీ దిక్కుతోచక చివరికి బ్రహ్మగారి శరణు పొందుతారు. ఇక్కడ నుంచి శివపురాణం మరింత అద్భుతంగా ఉంటుంది. సాధ్యమైనంత ఫ్రీక్వెంట్ గా రీల్స్ పెట్టడానికి ట్రై చేస్తా. ఖచ్చితంగా అర్హారం మహాదేవాన్ని కామెంట్ చేయండి. నా అకౌంట్ ఫాలో అవడం మర్చిపోకండి. కలిసి శివపురాణాన్ని నేర్చుకుందాం, ఆధ్యాత్మికంగా ఎదుగుదాం.